బ్రేకింగ్ న్యూస్ మైలవరం టీడీపీలో నేతల మధ్య సయోధ్య కుదిరింది. గొలపూడి పార్టీ కార్యాలయంలో దేవినేని ఉమ్మతో వసంతకృష్ణ ప్రసాద్ భేటీ అయ్యారు. ఇరువురు గత ఎన్నికల్లో వేర్వేరు పార్టీలో ఉన్నారు. టీడీపీ వైసీపీ నుంచి పోటీ చేశారు. వసంతకృష్ణ ప్రసాద్ ఈసారి టీడీపీలోకి వచ్చి టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. దీంతో దేవినేని ఉమ టికెట్ గల్లంతైంది. అప్పటి నుంచి దేవినేని ఉమ అసంతృప్తితో ఉన్నారు. ఇద్దరి మధ్య నిజానికి ఇప్పటివరకు పచ్చగడ్డ వేస్తే భగ్గుమనేది. ఇప్పుడు వసంతకృష్ణ ప్రసాద్ టీడీపీలోకి రావడంతో దేవినేని ఉమ టికెట్ గల్లంత కావడంతో దేవినేని ఉమ వసంతకృష్ణ ప్రసాద్కు సహకరిస్తారా లేదా అనే చర్చ నడిచింది. అయితే ఇప్పుడు గొల్లపూడి పార్టీ కార్యాలయంలో దేవినేని ఉమతో వసంతకృష్ణ ప్రసాద్ ఇద్దరు కూడా భేటీ అయ్యారు. నామినేషన్ కార్యక్రమానికి వసంత దేవినేనిని ఆహ్వానించారు. నియోజకవర్గంలో కలిసి ముందుకు వెళదాము అని ఇద్దరు నేతలు పిలుపునిచ్చారు. మా ఇద్దరి మధ్య రాజకీయ వైరం తప్ప వ్యక్తిగత వైరం లేదు అని దేవినేని ఉమ వసంతకృష్ణ ప్రసాద్ అంటున్నారు. గతంలో నా కోసం కోమటి సుధాకర్ త్యాగం చేశారు. ఇప్పుడు వసంత కోసం నేను త్యాగం చేశాను అని దేవినేని ఉమ అంటున్నారు. ఈరోజు నామినేషన్ వేయబోతున్నారు వసంత కృష్ణ ప్రసాద్. ఈ నేపథ్యంలో ఇద్దరి నేతలు వైషమ్యాలను వీడి పార్టీ గెలుపు కోసం కృషి చేయడం శుభ పరిణామం అని చెప్తున్నారు. ఒకసారి దేవినేని ఉమ వసంత కృష్ణ ప్రసాద్ ఏం మాట్లాడారో చూద్దాం. అందరికీ మొన్న విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా కేసినేని చిన్ని సోనాథ్ గారు కూడా నామినేషన్ వేశారు. ఆ కార్యక్రమంలో కూడా అందరూ కూడా పాల్గొన్నారు. రేపు కూడా నందిగామలో తంగిరాజ స్వామి గారు కూడా నామినేషన్ వేస్తున్నారు. అట్లాగే మైలవరంలో వసంతకృష్ణ ప్రసాద్ గారు ఇక్కడ కూడా నామినేషన్ వేస్తున్నారు. రెండు నామినేషన్ కార్యక్రమాల్లో ఇద్దరు కూడా పాల్గొంటాం. అట్లాగే అందరూ కూడా కలిసి రేపు ఎన్నికల్లో మన ఎన్డీఏ కూటమి అభ్యర్థిని అటు కేసినేని చిన్ని సోనాథ్ గారిని అట్లాగే వసంతకృష్ణ ప్రసాద్ గారిని సైకిల్ గుర్తు మీద ఓటేసి మనందరం గెలిపించుకొని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలి. ఎన్డీఏ కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో రావాలి. తప్పకుండా మనందరం కూడా కలిసిమెలిసి గతంలో రాజకీయ పోరాటాలు చేశాం, జైలుకి వెళ్ళాం, కేసులు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. కానీ ఇవాళ ఒక రాక్షసుడు ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తూ ఉన్నాడు. ఒక జగన్మోహన్ రెడ్డి పరిపాలన రాష్ట్రాన్ని నాశనం చేస్తుంది అన్ని రంగాల్లో. కాబట్టి ఈరోజు వసంతకృష్ణ ప్రసాద్ ఆ పార్టీ నుంచి వచ్చి మన పార్టీలో చేరి మన అభ్యర్థిగా మన ముందుకు వస్తున్నాడు. కాబట్టి ఇవాళ నాయకులు తీసుకున్న నిర్ణయాన్ని మన అందరం శిరోధారంగా భావించి అందరం కూడా కలిసిమెలిసి గ్రామాల్లో గ్రామ పార్టీలు చాలా పటిష్టంగా ఉన్నాయి. అట్లాగే మండల పార్టీలు ఉన్నాయి. అట్లాగే యూనిట్, క్లస్టర్, బూత్ ఆ విధంగా బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ దగ్గర 63% ప్రజలు మన ఏదైతే ఓటీపీ ఇచ్చి మనతో భాగస్వాములు అయ్యారు. వాటి గ్రామంలోకి వచ్చినప్పుడు తప్పకుండా ఎవరైతే ఆ బూత్ కమిటీ సభ్యులు ఉన్నారో, ఎవరైతే ఆ యూనిట్ సభ్యులు ఉన్నారో, ఎవరైతే ఆ క్లస్టర్ సభ్యులు ఉన్నారో గ్రామ పార్టీ నాయకత్వాన్ని బలపరుస్తూ మండల నాయకత్వాన్ని కూడా సమన్వయం చేసుకుంటూ అందరూ కూడా కలిసిమెలిసి ముందుకెళ్దాం. బట్ అందరూ కూడా ఏదైతే గతంలో కోమటి సుధాకర్ గారు ఇక్కడ ఇన్ఛార్జిగా ఆయన పనిచేశారు, ఎన్నికల్లో పోటీ చేశారు, ఓడిపోయి మళ్ళీ మన పార్టీలో చేరారు. ఆయన మన పార్టీ ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత ఆయన మరి పనిచేసిన తర్వాత నేను రావడం జరిగింది. దగ్గర 15 సంవత్సరాల క్రితం కరెక్ట్గా 19-20 రోజుల ముందు నేను రావడం జరిగింది. అప్పుడు ఎవరైతే గ్రామ పార్టీలు ఉన్నాయో, ఎవరైతే మండల పార్టీలు ఉన్నాయో, ఎవరైతే ఆ రోజు సమన్వయ కమిటీ సభ్యులు ఉన్నారో ఒక్క నాయకుడిని కానీ ఒక్క కార్యకర్తను కానీ పక్కన తప్పించకుండా బయట పార్టీలను పానివ్వకుండా వాళ్ళకి ఇచ్చిన పదవుల్ని గౌరవిస్తూ ఏదో కుటుంబం తర్వాత ప్రతి ఒక్కరిలో ఇద్దరిలో ఒక మంచి ఉంటుంది, ఒకటి చెడు ఉంటుంది, ఒకటి తప్పు ఉంటుంది, ఒకటి రైట్ ఉంటుంది. అయినప్పటికీ కూడా అన్ని సమన్వయం చేసుకొని ఈ 15 సంవత్సరాలు కూడా ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు కోమటి సుధాకర్ రావు ఎవరినైతే నియమించారో వాళ్ళందరినీ కూడా తెలుగుదేశం పార్టీ ముందుకు తీసుకెళ్ళిందని చెప్పి అదేవిధంగా ఇక్కడ శాసనసభ్యుడిగా కృష్ణప్రసాద్ కావచ్చు,
ఒక బాధ్యత గల పదవిలో నేను ఉండటం కావచ్చు, పార్టీ జనరల్ సెక్రటరీగా కావచ్చు, మీ ఇద్దరం కూడా మీ అందరికీ అందుబాటులో ఉంటాం. కొన్ని పరిస్థితుల్లో నేను తెలుగుదేశం పార్టీలో చేరడం, నన్ను అభ్యర్థిగా నిర్ణయించడం, నేను పెద్దలు దేవినేని ఉమామహేశ్వర గారిని రేపు జరుగుతున్నటువంటి నామినేషన్ కార్యక్రమానికి ఆహ్వానించడానికి వచ్చి స్వయంగా ఆహ్వానిస్తున్నాను. రేపు ఉదయం ఇబ్రహీంపట్నం నుంచి కలిసి వెళ్ళి నామినేషన్ వేస్తాం. వారి ఆశీస్సులు నాకు కావాలని మైలవరం నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ కుటుంబ సభ్యులందరూ ఆశీస్సులు కావాలని, తప్పకుండా పెద్దలందరూ ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసే క్రమంలో మైలవరం నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం జెండా ఎగరేసి వారి నాయకత్వం ఈ రాష్ట్రానికి చాలా అవసరం కాబట్టి అందరం ఒక మాట మీద ఒక బాటలో నడుస్తామని చెప్పి తెలియజేస్తూ, తప్పకుండా పాత కొత్త అని లేకుండా దేవినేని ఉమా గారి వ్యక్తులని కానీ కూటని కాదు, వారైనా పార్టీ కోసమే ఆ పార్టీ నిర్ణయాన్ని శిరోధార్యంగా భావించి అంగీకరించారు. అలాగే నేను కూడా వ్యక్తిగత వైరం లేదు, రాజకీయంగా కొంత రెండు పార్టీల్లో ఉన్నాం కాబట్టి కొన్ని వైరాలు నడిచినాయి, అంతకు మించి వేరే ఏం లేదు. తప్పకుండా ఉమా గారి మనుషులని ఇంకో మనుషులనే లేదు, అందరూ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగానే పరిగణించి ముందుకు సాగుతామని చెప్పి తెలియజేస్తూ, ఉమా గారిని మీ అందరి సమక్షంలో సవినయంగా సగౌరవంగా రేపు నామినేషన్ కార్యక్రమానికి నాతో పాటు రావాల్సిందిగా ఆహ్వానిస్తూ నమస్కారం. మైలవరంలో దేవినేని ఉమా, వసంత కృష్ణ ప్రసాద్ ఇద్దరు కూడా వైషమ్యాలను వీడి ఇద్దరు పార్టీ గెలుపు కోసం ముందుకు వెళ్తామని చెప్పడం శుభపరిణామం అని చెప్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, ఇద్దరు వైషమ్యాలను వీడి పార్టీ గెలుపు కోసమే కృషి చేస్తామని చెప్తున్నారు. దీంతో మైలవరంలో టీడీపీకి తలనొప్పి తగ్గిందేని అనుకోవాలా? ఈ పరిణామం ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందనుకుంటున్నారు? అంటే వసంత కృష్ణ ప్రసాద్కి టికెట్ ఇవ్వకముందే చంద్రబాబు దేవినేని ఉమాతోనూ బొమ్మసాని సుబ్బారావుతో మాట్లాడారు. మొదటిగా ఆయన చంద్రబాబు కలిసిన తర్వాత, టికెట్ వచ్చిన తర్వాత వసంత కృష్ణ ప్రసాద్ బొమ్మసాని కలిశారు. తర్వాత దేవినేని ఉమాకి సంబంధించి దేవినేని ఉమాకి ఎన్నికల నిర్మాణ అసెంబ్లీ పార్లమెంట్ బాబు అప్పగించారు. అప్పటి నుంచి కూడా దేవినేని ఉమా ఆ పనుల్లో బిజీగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు నామినేషన్ సందర్భంగా నిన్న రాత్రి దేవినేని ఉమా స్వయంగా దేవినేని ఉమా ఇంటికి వెళ్ళి వసంత కృష్ణప్రసాద్ కలిశారు. ఈరోజు నామినేషన్ కార్యక్రమాన్ని రావాలని ఆహ్వానించారు. ప్రస్తుతం నామినేషన్ కార్యక్రమం ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇబ్రహీంపట్నం నుంచి ర్యాలీగా మైలవరానికి అయితే వెళ్తున్నారు. దేవినేని ఉమాతో పాటు బొమ్మసాని సుబ్బారావు, అదేవిధంగా విజయవాడ పార్లమెంటు అభ్యర్థి కేసినేని చిన్ని కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. అయితే మొన్నటి వరకు దేవినేని ఉమా సహకరిస్తారా లేదని ఒక ప్రశ్న అయితే కనబడింది. కానీ ప్రస్తుతం ఎలాంటి ఇష్యూస్ లేకోకుండా అటు దేవినేని ఉమా, బొమ్మసాని సుబ్బారావు, వసంత కృష్ణప్రసాద్ గెలుపు కోసం పనిచేస్తామని స్వయంగా ప్రకటించారు. దేవినేని ఉమా నిన్న రాత్రి మొదటిసారి ఆయన మీడియాతో మాట్లాడడం కానీ మీడియా ముందు కానీ మాట్లాడడం జరిగింది. దేవినేని ఉమా వసంత కృష్ణప్రసాద్ని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. అధినాయకుడు చెప్పిన మాట కానీ లేకపోతే అధినాయకుడు నిర్ణయాన్ని గౌరవించి అందరూ ముందుకు సాగాలి. ఈరోజు నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటూ దేవినేని ఉమా కూడా పిలిపించారు. గతంలో తాను 2009లో తన కోసం కోమటి జయరామ్ త్యాగం చేశారు. ఇప్పుడు వసంత కృష్ణప్రసాద్ కోసం తాను త్యాగం చేస్తున్నానని చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మైలవరం నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగరవేయాలనేది మన లక్ష్యమని కూడా ఆయన చెప్పిన నేపథ్యం. దీంతో ఇప్పుడు కొంత డౌట్ ఉంది, దేవినేని ఉమా సహకరిస్తారా లేదా అంటే సహకరిస్తారని బయట ప్రచారం జరుగుతున్నా ఆయన ఇప్పటివరకు ఎక్కడా చెప్పలేదు. కానీ నిన్న రాత్రి వసంత కృష్ణప్రసాద్ సమక్షంలోనే ఆయన చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు వసంత కృష్ణప్రసాద్ కొంత బలం చేకూరిందని చెప్పాలి. ఎందుకంటే 2019లో ఇద్దరు కూడా ప్రత్యర్థులు, వాటి వైసీపీ నుంచి వసంత కృష్ణప్రసాద్, టీడీపీ నుంచి దేవినేని ఉమా పోటీ చేశారు, ప్రత్యర్థులుగా ఉన్నారు. తర్వాత చాలా రోజుల పాటు వాళ్ళు ఈ మధ్య ఇష్యూస్ నడిచాయి. కానీ ఇప్పుడు ఇద్దరు కలిసిన తర్వాత కలిసి పనిచేస్తున్న నేపథ్యంలో దేవినేని ఉమాకి వర్గం ఉంది. ఈ వర్గం ఇప్పుడు పూర్తిగా వసంతకి సహకరించే అవకాశం కనబడుతుంది. కాబట్టి వసంత కృష్ణప్రసాద్ కొంత పిచ్చింగ్గా కనబడే అవకాశం కనబడుతుంది, కొంత లాభించే అవకాశం ఖచ్చితంగా కనబడుతుంది. ఇప్పటి వరకు వైసీపీకి సంబంధించి వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన వసంత కృష్ణప్రసాద్కి టీడీపీ నుంచి సహకారం ఏ స్థాయిలో ఉంటుందని అందరూ
భావించారు. ఇప్పుడు దేవినేని ఉమా సహకారం అదేవిధంగా బొమ్మసాని సుబ్బారావు సహకారంతో ఖచ్చితంగా టీడీపీ క్యాడర్ మొత్తం ఇటువైపు టర్న్ అయ్యే అవకాశం కనబడుతుంది. ఇక వసంత ప్రసాద్కి ఇంకా అదనపు బలం ఏంటంటే ఆల్రెడీ వైసీపీలో ఆయన 2019 నుంచి ఉన్నారు కాబట్టి అక్కడి నుంచి కూడా ఆయన క్యాడర్ని తీసుకురాగలరు. క్యాడర్ని తీసుకొచ్చారు. ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీకి సంబంధించి కానీ సర్పంచులు వీళ్ళందరినీ టీడీపీలో తీసుకురాగలిగారు. అంతేకాదు అక్కడ క్యాడర్ కూడా తీసుకురాగలిగారు. కాబట్టి ఇదంతా వసంతకి అనుకూలంగా మారే అవకాశమే ఎక్కువ శాతం కనబడుతుంది. కానీ వైసీపీ మాత్రం చాలా గెలుపు మీద ధీమా వ్యక్తం చేస్తుంది. వసంత కృష్ణప్రసాద్ ఒక బలవంతుని పెట్టారు, ఒక సామాన్యుని పెట్టాము, మేము సన్నాల తిరుపతి యాదవ్ను పెట్టామని వాళ్ళు చెబుతున్నారు. వాళ్ళు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ ఈక్వేషన్స్ ఇప్పుడు ముగ్గురు అంటే దేవినేని ఉమా, వసంత కృష్ణప్రసాద్, బొమ్మసాని సుబ్బారావు వీళ్ళంతా ముగ్గురు కలిసారు. కొంత బలమైన నేతలు, ఎన్నో సంవత్సరాలుగా మైలవరం నియోజకవర్గంలో పనిచేసి ఉన్నటువంటి నేతలు కాబట్టి ఖచ్చితంగా కొంత బలం ఇటువైపు కలబడే అవకాశం కనబడుతుంది. కానీ ప్రజలు అల్టిమేట్గా ఏ నిర్ణయం ఇస్తారనేది చూడాల్సిన అవసరం కనబడుతుంది. ప్రస్తుతానికైతే మైలవరంలో కొంత టీడీపీకి బలం పెరిగిందని చెప్పాలి. దేవినేని ఉమా రాకతో ఖచ్చితంగా వసంతకి కొంత బలం పెరిగిందని చెప్పాలి. రోహిత్. రైట్ రాజేష్, మైలవరం టీడీపీలో ఇద్దరి నేతల మధ్య సయోధ్య కుదిరింది. గొల్లపూడి పార్టీ కార్యాలయంలో దేవినేని ఉమతో వసంత కృష్ణ ప్రసాద్ భేటీ అయ్యారు. నామినేషన్ కార్యక్రమానికి వసంత కృష్ణ ప్రసాద్ దేవినేని ఉమను ఆహ్వానించారు. ఆల్రెడీ నామినేషన్ వేయడానికి బయలుదేరి వెళ్లారు. దేవినేని ఉమ కూడా నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. నియోజకవర్గంలో కలిసి ముందుకు వెళ్దామని ఇద్దరు నేతలు పిలుపునిచ్చారు. మా ఇద్దరి మధ్య ఎటువంటి వ్యక్తిగత వైరం లేదు అని చెప్తున్నారు. ఇద్దరి మధ్య ఉన్నది కేవలం రాజకీయ వైరం మాత్రమే. వేరు పార్టీలో ఉన్నప్పుడు సైద్ధాంతపరంగా రాజకీయ వైరం మాత్రం ఉంది తప్పితే వ్యక్తిగత వైరం లేదు అని చెబుతూ ఉన్నారు దేవినేని ఉమా, వసంత కృష్ణ ప్రసాద్. గతంలో నా కోసం కోమటి సుధాకర్ త్యాగం చేశారు, ఇప్పుడు వసంత కోసం నేను త్యాగం చేస్తున్నాను అని దేవినేని ఉమా అంటున్నారు. ఈరోజు నామినేషన్ కార్యక్రమానికి దేవినేని ఉమ కూడా పాల్గొంటున్నారు.